రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు. తిరుపతిలో బీసీ బాలిక హాస్టల్ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80% పూర్తయ్యాయని తెలిపారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ నిర్మాణాలను పట్టించుకోలేదని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులు నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనోవేషన్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు. వాష్రూమ్స్లో వాటర్ లేదు, హాస్టల్లో బల్బులు లేవు, పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కనీస మరమ్మతులు కూడా 5 సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా రెనోవేషన్స్ కోసం బీసీ హాస్టల్స్, బీసీ గురుకులస్ రెనోవేషన్స్ కోసం కూడా 25 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ప్రతి బీసీ కుర్కులస్తో కూడా ఇన్వర్టర్స్ పెట్టబోతున్నాం. ఇన్వర్టర్స్ ఆల్రెడీ పెట్టేశాం. సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం. ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం. మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో బీసీ భవన్లో కూడా మేము 14-19లో శాంక్షన్ చేసి 70-80% కూడా పూర్తి అయిపోయినాయి. కానీ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో పేరు మార్చో బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు. బీసీల కోసం బీసీలు ఓట్లు ఎంచుకొని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తూ, దగ్గరలోనే ఏదైతే 70-80% బిల్డింగ్లు అసంపూర్తిగా ఉన్నాయో అన్ని పూర్తి చేయబోతున్నాం. ఒక పక్క హాస్టల్స్, ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. 26 జిల్లాల్లో కూడా బీసీ భవన్లో నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 39,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అదే దిశలో కూడా మేము కూడా ప్రయాణిస్తున్నాం అనే విషయాన్ని కూడా